రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను తగ్గించింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్. చివరిసారిగా 2020లో వడ్డీ రేట్లను తగ్గించిన యుఎస్ ఫెడ్ సుదీర్ఘ విరామం తర్వాత వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గత కొంతకాలం నుంచి వడ్డీ రేట్లను తగ్గిస్తామని చెప్పిన యుఎస్ ఫెడ్ ఎట్టకేలకు వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలో కూడా మరో 0.5% వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని యుఎస్ ఫెడ్ సంకేతాలిచ్చింది. 2025లో 1%, 2026లో చివరిగా మరో 0.5% తగ్గించాలని భావిస్తున్నట్టుగా తెలిపింది. ఇక ఈ ఏడాది యుఎస్ ఇన్ఫ్లేషన్ 2%కి చేరుకోవచ్చని యుఎస్ ఫెడ్ అంచనా వేసింది. ఇక యుఎస్ ఫెడ్ నిర్ణయంతో బంగారం ధరలకు రెక్కలు రాబోతున్నాయి. ఇప్పటికే చుక్కలు నంటిన బంగారం ధరలు మరింత పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పటికీ సమీప భవిష్యత్తులో ధర పెరిగే ఛాన్స్ ఉందని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో $21 తగ్గి $2,575 వద్ద ఔన్స్ గోల్డ్ కదలాడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ నిపుణులు క్రాంతి గారు ఉన్నారు. నమస్తే క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ అండి. క్రాంతి గారు చెప్పండి, యుఎస్ ఫెడ్ నిర్ణయంతో మన బులియన్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఏదైతే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే చాలా అగ్రెసివ్ గా 50 బేసిస్ పాయింట్స్ ని వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. లాస్ట్ 1 వీక్ చూస్తున్నట్లయితే మార్కెట్ వర్గాలన్నీ 25 బేసిస్ పాయింట్స్ కన్సెన్సస్ వ్యూ అంటే ఏకగ్రీవంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తున్నారు అని మార్కెట్ లో ఒక కన్సెన్సస్ వ్యూ ఉంది. కానీ ఏంటంటే చాలా అగ్రెసివ్ గా అనూహ్యంగా 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో ప్రస్తుతం బులియన్ మార్కెట్స్ లో మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా ఇన్వెస్టర్స్ కొంచెం సేఫ్ అసెట్స్ కోసం వెళ్తారు. సేఫ్ అసెట్స్ అంటే మనకి బులియన్ అసెట్స్ వస్తాయి, అది బంగారం కానీ సిల్వర్ కానీ. సో అందువల్ల రానున్న రోజుల్లో ఇంకా బంగారం, వెండి, బులియన్ అసెట్స్ ఇంకా పెరగడానికి అయితే అవకాశం క్లియర్ కట్ గా ఉంది. అంతేకాకుండా ఈ ప్రభావం అనేది స్టాక్ మార్కెట్స్ మీద కూడా చాలా పాజిటివ్ గా ప్రభావితం చూపించుకుంది. అలాగే ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ రేట్స్ అనేవి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఫ్యూచర్ మార్కెట్ లో కొంచెం కరెక్షన్ వచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. దీనిపై మీరేం చెప్తారు? ప్రస్తుతం ఏంటంటే మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ బులియన్ మార్కెట్ లో జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైనా ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి. అంటే ఈ వడ్డీ రేట్లు తగ్గించే నిర్ణయం అనేది మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అయి ఉంది. అందువల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇది చాలా షార్ట్ టర్మ్ టెంపరీ అనేది చూడాలి. రానున్న రోజుల్లో బహుశా నెక్స్ట్ వీక్స్ లోనే ఇక్కడి నుంచి మళ్ళీ గోల్డ్ చాలా ఫామ్ గా ర్యాలీ అవడానికి అయితే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.